నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం అన్యాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధం లేదని, నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతోనే పత్రిక నడిపారని వివరించారు. ఈ విషయంలో మనీ లాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను వేధించడం సరికాదన్నారు. గాంధీ కుటుంబం పట్ల ఉన్న అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేశారు. ఓట్ చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లినందునే దృష్టి మరల్చేందుకు ఈ కేసుల పేరుతో హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు, మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు నాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక దేశ స్వతంత్రం కోసం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. వారి సొంత ఆస్తులను పెట్టి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రికను నాడు ఉధృతంగా దేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు దేశం నలుమూలలు జరుగుతున్న పోరాటాలను ఆ పత్రికలో ప్రచురించి ప్రజలకు ఒక స్ఫూర్తిని, ఒక పోరాట నాయకత్వాన్ని రగల్చి ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఆస్తులు నెహ్రూ గారివే, ప్రారంభించింది నెహ్రూ గారి. నెహ్రూ గారి వారసత్వంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఆ పత్రికను నడపాలని, ఆ పత్రికను ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ నాయకులను బోర్డులోకి తెచ్చి దాన్ని పెట్టుబడి పెట్టి తీసుకున్నారు. దీనికి మనీ లాండరింగ్ కేసు పెట్టి, ఈడీ కేసులు పెట్టి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టి, కొత్త కేసులు పెట్టి మానసికంగా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేధించడమే కాకుండా గంటల కొద్దీ రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్లో పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు భయపెట్టి లొంగ తీసుకోవాలనుకుంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, మా కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులనే కాదు ప్రాణాలనే ఇచ్చినాం. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఉండడానికి నాకు ఇల్లు కూడా లేదు. మేము ఎవరిది రూపాయి తీసుకో ఈ దేశం కోసం సర్వం ఇచ్చిన వాళ్ళని మమ్మల్ని మా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే అది మీ స్థాయి దిగజారుతుంది తప్ప మాకు పోయేదేమీ లేదు అని స్పష్టంగా రాహుల్ గాంధీ గారు తిరిగి మోడీ గారికి జవాబిచ్చిండ్రు. ఓట్ చోరీ ద్వారా ఏ విధంగా అయితే మోడీ, అమిత్ షా ఈ దేశంలో ఎన్నికలలో గెలుస్తుండ్రో ఆ ఎన్నికలను ఒక ఫార్స్ గా మార్చిండ్రు. వ్యతిరేకమైన ఓట్లను దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించి మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నం చేస్తే ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళిండ్రు. ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చోరీ మీద చర్చ జరగొద్దు, బీహార్ ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద మోడీ, అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము. ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలమంతా గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడతాం. అవసరమైతే ఎంత దాకైనా పోరాడతామనే రెజల్యూషన్ని, సందేశాన్ని వారికి అందించాలి. భయపడే సమస్యనే లేదు. పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా. మేము కార్ల కంపెనీలు, పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము. మాకు పోర్ట్ ఉంటే మేము షిప్లలో వీటన్నిటిని పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు. ఆ తర్వాత పూణే, ముంబై ఏదో వేసుకుంటారని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు, నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు.